जवान जय किसान, जय जवान जय किसान। राजीनामा చేయాలి। जय जवान जय किसान, వెంటనే जवान जय किसान, जय जवान जय किसान। పసుపు రైతులను మోసం చేసిన అరవింద్ వెంటనే రాజీనామా చేయాలి। పసుపు ఇక్కడ యావత్ భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న పసుపు పంటలో దాదాపు 30% పైగా మరి మన ఆర్మూర్ మన తెలంగాణ ప్రాంతంలోనే పంట పండించడం జరుగుతుంది। పసుపు బోర్డు ఇక్కడ పెట్టమని డిమాండ్ గత 3-4 దశాబ్దాలు ఇక్కడ రైతులు పోరాడుతూ ఉంటే మరి గత ఎన్నికల్లో ఇక్కడ మేనిఫెస్టోలో మేము ఇక్కడనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా, పసుపు బోర్డు తీసుకురాని పక్షంలో రాజీనామా చేస్తా అని అరవింద్ గారు మా పసుపు రైతుల ఓట్లతో గద్దెనెక్కి మరి ఈరోజు బాండ్ పేపర్ రాసిచ్చి ఈరోజు మాట తప్పడం జరుగుతూ ఉంది। కేవలం 30,000 ఎకరాలు ఉన్నాయి తెలంగాణలో, 1,00,000 ఎకరాలకు పైగా పంట ఇక్కడ పడుతూ ఉంటే 30,000 ఎకరాలు అక్కడ తమిళనాడులో పంట పడుతుంటే ఇప్పుడు అక్కడ బీజేపీ పార్టీ మరి అక్కడ మేము ప్రభుత్వంలోకి వస్తే అక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం, 15,000 మద్దతు ధర ఇస్తామని అక్కడ ప్రకటించడం జరిగింది। మరి పంట ఇక్కడ పడుతూ ఉంటే పసుపు బోర్డు అక్కడ పెడతా అంటే దానికి అరవింద్ గారు సమాధానం చెప్పాలి మా పసుపు రైతులకి। అలాగే కేంద్ర మంత్రి గారు మరి స్వయంగా సురేష్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ అడిగిన ప్రశ్నకు మరి మేము పసుపు బోర్డు పెట్టడమే లేదని చెప్తూ ఉన్నారు। మరి ఇప్పుడేం పోయి అక్కడ అసెంబ్లీ మేనిఫెస్టోలో పెట్టడం పసుపు బోర్డు పెడతామని చెప్పడం జరిగింది। మరి మా ఈ ఆర్మూర్